ఇగో ప్రగతి భవన్ పిలుపు కోసం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం రాసినాం. ఆ బిల్డింగ్ పేరు మారింది కానీ కొలువలు మాత్రం రాలేదు. ఇగో రేవంత్ రెడ్డి గారిని మళ్ళా కలిసినారు. ఇది ఇంతగానం మాట్లాడుతున్నారు, ఇంతగానం చేస్తా ఉన్నారు. ఇలా ఏమేంద్రనైనా అంటే ఏం లేదు, మేము ఇయ్యం, జస్ట్ పాలిటిక్స్ చేస్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం అంతే, చేస్తున్నామని చూపించుకోవడం అంతే. నిజంగా ఇది సక్సెస్ అయితే నేను చెప్తున్నా కదా, సక్సెస్ ఎవరైతే చేసిండ్రో వీళ్ళ కొలువులు ఇచ్చిండ్రో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. ఇంకో ప్రజాప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసింది, నిజంగా ప్రజాప్రభుత్వం గ్రేట్, నాయకులందరూ గ్రేట్, సూపర్ అని చెప్తా నేను. ఉమ్మడి రాష్ట్రంలో కొలువులు పోయిన రోడ్డున పడ్డారు, అందరూ మాటిచ్చారు మర్చిపోయారు, జై తెలంగాణ అనుడే పాపమైంది, ఉద్యోగాలకు శాపమైంది, 12 ఏళ్లుగా పాలకుల వద్దకు తిరుగుతూనే ఉన్నారు, ఏళ్లుగా ఎదురు చూపులే, 12 ఏళ్లుగా పడిగాపులే, హోంగార్డుల వేదన అరణ్య రోదనే, పోయిన కొలువు కోసం కళ్ళల్లో ఒత్తులు లేసుకొని ఎదురు చూస్తున్నారు, ఎప్పటికైనా మళ్ళీ యూనిఫామ్ వేసుకోకపోదామా అని గోడకు వేలాడు తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరికైనా కూడా ఉంటది కదా, 12 ఏళ్లుగా కనిపించని ప్రతి నాయకుడి కాళ్ళు మొక్కారు, అయినా కూడా సిగ్గు రాలేదు. మీరు సంపాదించుకున్నారు కదా, నేను చెప్తున్నా తెలంగాణ ముందు నాయకులు ఎట్లుండే, ఇప్పుడు నాయకులు ఎట్లున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. 250 మందికి కొలువులు ఇయ్యకపోయినరు, ఏం పిల్ల పాపలతో సహా నాయకుల కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిండు అసెంబ్లీలో ఆనాటి సీఎం కేసీఆర్ మాటిచ్చారు, ఆ బాధ్యత అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు, చెయ్యరు, వేస్ట్ ఇల్లు. మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాటిచ్చారు డైలాగులకే. హోంగార్డు యూనిఫామ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ ఏమీ చేయలేకపోయారు. చెప్పిన కదా శాతగాదాలకు, వాళ్ళ వరకు ఏమైనా పనులు ఉంటే వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ పని మీరు నిజంగా చేసి ఉంటే ఈ రోజు మీ అందరి గురించి కూడా మంచిగా మాట్లాడుతుండే, వాళ్ళందరూ కూడా కేటీఆర్ అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న అని చెప్పుకుంటుండే కదా. ఇప్పుడు ఏమైంది, మీరు చేసిన కథకే కదా మేము మాట్లాడేది. బయట అనేక సార్లు హామీ ఇచ్చారు, గతంలోని ఎమ్మెల్సీ కవిత కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు. ఏమంటది ఇక, నేను ఏం చెప్పినా కూడా మా వాళ్ళు చెయ్యలేదు, నేను చాలా ప్రాబ్లమ్స్ తీసుకుపోయినా కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదని చెప్పి కవిత గారు చెప్తారు, అంతే తప్ప కవిత గారు చేసేది ఏమి ఉండదు. మాట ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేయమని చెప్పండి కవిత గారిని, చేస్తారు, ఫైట్ చేస్తారు, ఎందుకంటే మీడియాలు ఉండాలి కదా, అంతే. మాట తప్పారు, హోంగార్డులను మర్చిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు, హోంగార్డులకు అండగా నిలుస్తామన్నారు. మంత్రి సీతక్క హోంగార్డులకు మాట ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో అప్పట్లో మాట్లాడారు. నేటి రాత్రి అనేక సార్లు హోంగార్డులకు జరిగిన అన్యాయం గురించి రాసింది, వారు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు నేటి రాత్రి అప్పట్లో పాలక దృష్టికి తీసుకెళ్లింది. ఏకంగా 150 మంది హోంగార్డులను వెంట తీసుకొని నేటి రాత్రి అప్పట్లో మంత్రుల వద్దకు వెళ్లడం జరిగినది. అదే అంటున్నా, ఇంత తీసుకుపోయి ఏం చేసినా కూడా చేస్తామని అన్నారు కానీ చేసి చూపియలేదు. అందుకే గవర్నమెంట్ పీకింది. మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసే చేష్టలకే వచ్చే ప్రభుత్వం అన్న ఏమైనా చేస్తుందేమో అని చెప్పి కాంగ్రెస్ అయితే గెలిపించడం జరిగింది. మరి కాంగ్రెస్ ఏం చేస్తున్నది, పట్టించుకోవట్లేదు. మాట్లాడిందంతా సగం మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరి తరఫున మాట్లాడిందంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. అధికారం మీరు గెలిపేయండి, అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు కొలువులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమైంది, మర్చిపోయినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు, గుర్తు చేస్తున్నా, అందుకే ఒకసారి చూడండి. 1-2 సార్లు కాదు 10 సార్లు బాధితులను వెంట వేసుకొని నేటి రాత్రి నాయకులను కలిసింది. బాధితుల పక్షాన 10 సార్లు నేటి రాత్రి వారి స్థితిగతులను రాయడం జరిగినది. అయినా అప్పటి పాలకులకు మనసు కరగలేదు, 10 ఏళ్లు వేడుకున్న కొలువునివ్వలేదు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మళ్ళీ ప్రస్తావించారు, ఇప్పటికైనా కనికరించండి, పోయిన కొలువులు ఇవ్వండి. మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు దీనిపైన. మరి అట్లన్నా మొన్న అసెంబ్లీలో ఇంతకు ముందు కొంతమంది ఉద్యమానికి ముందు అధ్యక్ష కొంతమంది హోంగార్డ్స్ ని అప్పుడు వారికి వర్క్ ఆర్డర్ లేదని చెప్పేసి కూడా వారిని మరి ఇల్లీగల్ గా రిమూవ్ చేసినటువంటి వారిని అప్పుడు కేవలం వారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు గత ఉమ్మడి రాష్ట్రంలో వారికి రిమూవ్ చేశారు. మరి వారికి ఒకసారి పరిష్కారం చేసి వారికి న్యాయం చేయాల్సిందిగా చేయడం జరిగింది. ఎక్స్ సీఎం కి తెలుసు, ప్రెసెంట్ సీఎం కి తెలుసు, ఎక్స్ ఎమ్మెల్యేలకు తెలుసు, ప్రెసెంట్ ఎమ్మెల్యేలకు తెలుసు, ఎక్స్ మినిస్టర్లకు తెలుసు, ప్రెసెంట్ మినిస్టర్లకు కూడా తెలుసు, అయినా కూడా స్పందించరు. నేను ఒకటే అంటున్నా, ఏంటంటే దీన్ని ఎవరైతే వీళ్ళందరూ కొలువులు ఇస్తారో మళ్ళా శభాష్, నేను మాట్లాడినంత తప్పు, మీరు చాతగానోళ్ళు కాదు, మీరు పనిచేసేటోళ్ళు అని చెప్పి నేనే మళ్ళీ మాట్లాడతా. హోంగార్డులు అందరి తరపు నుంచి కూడా నేనే థ్యాంక్ యూ చెప్తా మీ అందరికి, ఎవరైతే దీన్ని చేస్తారో. మరి బీజేపీ మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో బీజేపీ చేస్తా అంటదా, మళ్ళీ వచ్చే అధికారంలో బీఆర్ఎస్ చేస్తా అంటదా, మరి కాంగ్రెస్ వస్తుందో రాదో తెలియదు. మరి ఈ అదే అంటే ఏంటంటే కాంగ్రెస్ కొన్ని పనులు చేస్తున్నది, తన కీ స్టోన్స్, తన మైలు రాయిలు పెట్టుకోవడానికి. ఇది కూడా చేయండి, చిన్న పాట అండి. ఖాళీ 250 మందికి వాళ్ళ కొలువులను, పోయిన కొలువులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడమే. మీరు తలుసుకుంటే 1 డేలో అయిపోయే పనికి ఇన్ని సంవత్సరాలుగా తిప్పించుకుంటా ఉన్నారు.
ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. దీనికి సంబంధించి అన్ని లిస్టులు కూడా మీ దగ్గర ఉన్నాయి. సీతక్క గారిని అడిగినా ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరినీ పట్టుకున్నా కూడా మీకు ఈజీగా అయిపోయే పని. దానికి సంబంధించిన లెటర్లు, లిస్టులు, ఎవరెవరికి రావాలి ఏందనేది అవన్నీ ఉన్నాయి. దయచేసి వాళ్ళందరి తరపు నుంచి వెళ్ళి కూడా మళ్ళా నేటి రాత్రి కూడా అడుగుతా ఉన్నాను. 250 మంది హోంగార్డులకు వాళ్ళ కొలువులను వాళ్ళకు ఇస్తే కొంత వేల మంది కుటుంబాలను కూడా ఆదుకున్నట్లయితది. వాళ్ళు ఏవో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమనో ఫ్రీ బస్సులు మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతలేదు. వాళ్ళ కొలువులు, పోయిన కొలువులు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతున్నారు. దీనిపైన ఎన్నిసార్లైనా మాట్లాడడానికి, ఎన్నిసార్లైనా రాయడానికి నేటి రాత్రి అయితే రెడీగా ఉన్నది. మీకు ఉద్యోగాలు ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఉద్యోగాలు ఇవ్వండి. ఇది చేతగాని ప్రభుత్వం కాదు, మాటలు ఇచ్చే ప్రభుత్వం కాదు, అవన్నీ నిరూపించుకునే ప్రభుత్వం అని చెప్పి మళ్ళా నేనే మాట్లాడతా. మళ్ళా మా నేటి రాత్రిలోనే ఒక స్పెషల్ ఆర్టికల్ కూడా ప్రతి ఒక్కరి గురించి రాయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.